హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు నేను మీకు కాబూలీ శనగలతో టేస్టీగా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని చోలే మసాలా అని కూడా అంటారు కదా, ఆ కర్రీ అన్నమాట. తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఈ కాబూలీ శనగల్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని 12 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ శనగల్ని ఒకసారి శుభ్రమైన నీటితో కడిగేసుకుని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 3 ఇంతలు నీళ్ళని యాడ్ చేసుకుని 9 లేదా 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే మనం ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తే ఇలా ఈజీగా మ్యాష్ అయిపోయేటట్టు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం ఓల్ గరం మసాలా, సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు, గ్రేట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తురుముని యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనకి ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి తురుముని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకో నిమిషం పాటు మగ్గించుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేట్ చేసుకున్న ఒక మీడియం టొమాటోని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనకి ఆనియన్ మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్లని బాగా బ్లెండ్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న కాబూలీ శనగల్ని యాడ్ చేసుకున్నాక మరొకసారి ఈ మసాలా పేస్ట్ ఈ శనగలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కర్రీలోకి బాగా దిగుతాయి. 2 మినిట్స్ తర్వాత ఇందులో 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కూర దగ్గర అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా అన్నం, చపాతీ, రోటీల్లోకి సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్టైమ్స్ మనకి చికెన్ కర్రీ తింటున్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.